హాయ్ గాయస్, నేను మీ స్ట్రగ్లింగ్ కిడ్ అనమాట. సో నా బీటెక్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో బీటెక్లో ఏమైందంటే ఫైనల్ ఇయర్కి థర్డ్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. ఇంటర్న్షిప్ చేయాలి కాబట్టి ఎటు వెళ్దాం అని కొట్టుకులాడుతున్నాం. అందరం బాపట్ల కదా, ఇప్పుడు ఏ హైదరాబాద్ సిటీకి దానికైనా వెళ్ళాలి. సో కొట్టుకులాడుతుంటే ఏం చేసినామంటే మా కాలేజ్ ఒకటి చూపించింది. ఈసీఐఎల్లో హైదరాబాద్లో అందరికీ ఇంటర్న్షిప్స్ అక్కడే. ఇక అందరూ వెళ్తున్నారు. మేము కూడా ఈసీఎల్ అని అక్కడ మనం ప్రిన్సిపల్కి సమ్ ఫామ్ అప్లికేషన్ ఏదో రాసి ఇవ్వాలి. ఇట్లా వెళ్తున్నాం మేము ఇంటర్న్షిప్కి, ఏదేదో రాసేయాలి, ఆ పని చేయాలి. సో దానికోసం మేము ఏం చేసాము, సైన్లు పెట్టించుకుందామని వెళ్తే అక్కడ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ కనిపించింది. ఆమె బీహెచ్ఎల్ వెళ్తుంది. సో బీహెచ్ఎల్ వెళ్తుంటే అందరం గొర్రెల మందల్లా ఈసీఎల్ వెళ్ళేది, బీహెచ్ఎల్ పోదాం అని చెప్పి అటు నుంచి ఇటు షిఫ్ట్ కొట్టినాక సరే అంతా అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఏం చేసినారంటే హైదరాబాద్కి టికెట్స్ బుక్ చేయాలి. టికెట్స్ బుక్ చేసే అంత తెలియదట్లు ఎవరికి ఉన్నాయి మనకి. సో టికెట్స్ నేను చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ ఎక్కువ కాబట్టి, సో నార్త్ అన్ని సైడ్లు తిరిగాను కాబట్టి, సో టికెట్స్ బుక్కి నాకు చెప్పారు. నేనేం చేశాను, ఆన్లైన్లో నేను టికెట్స్ బుక్ చేశాను. అది వెయిటింగ్ అని వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ అయితే ఏమైంది, వెయిటింగ్ ఉంటే మనం ఎక్కొచ్చు కదా, కాకపోతే మనకి ప్లేసెస్ ఉండవు. అదే ముందులే అని లైట్ అని అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తున్నా, ఎట్లనే మరి వెయిటింగ్లో ఉంది ఏంటని. నాకు ఇంత కూడా కామన్ సెన్స్ లేకుండా నా అతి తెలివితేటలు ఉపయోగించి ఇట్స్ ఫైన్, నథింగ్, ఏం కాదు అని చెప్పి రమ్మని చెప్పిన. సో నేను మా ఇంటి దగ్గర తెనాలి దగ్గర నుంచి నేను ట్రైన్ ఎక్కితే అక్కడ వాళ్ళు ఒంగోలులో ఎక్కారు. అట్లా స్టార్ట్ అయింది. అలా టీసీ వచ్చి మీరేంటమ్మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు కదా అంటే, అవ్వలేదు, ఇక కావాలంటే నుంచోని వెళ్ళిపోతాం అన్నట్టు ఉండే మా ఫేషియల్ ఎక్స్ప్రెషన్. వెళ్ళిపోతాం అన్నట్టు ఉండే. కాబట్టి ఏమైంది ఆయన అంటాడు, మీరు దిగేయండి, నెక్స్ట్ స్టేషన్లో అయినా దిగేయాలి, నాకు తెలియదు, మీరు దిగేయండి అంటున్నాడు, అదంటున్నాడు, ఇది అంటున్నాడు. మాకేం అర్థం కావట్లా. ఇంకేం చేసాము, ఇట్లా కాదులే అన్నట్టు ఇంకా నెక్స్ట్ స్టేషన్లో మా ఫ్రెండ్ ఒక ఆమె ఎక్కాలి. సరే ఆమెకు చెప్పి నార్మల్ జనరల్ టికెట్స్ అయినా తీసుకొని వస్తే అట్లీస్ట్ ఫైన్తో అయినా వదిలేస్తారు కదా అని అనుకుంటే అది హ్యాండ్ ఇచ్చింది. అది నేను ఈరోజు రావట్లేదు, ఇంట్లో కుదరదు, నేను రేపు ట్రైన్ ఎక్కి రేపు మధ్యాహ్నానికి అట్లా దిగుతాను, మీరు వెళ్ళిపోండి అన్నట్టు అని. ఇప్పుడు టికెట్స్ ఎట్లా, రేపు హైదరాబాద్లో దిగితే పరిస్థితి ఏంది, ఏం అర్థం కదా. సో మార్నింగ్ వరకు ఎట్లాగో మాకు సీట్లు ఖాళీగానే ఉన్నాయి, మంచిగా పండుకున్నాము. వచ్చినాక ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంటే పక్కన ఒక అక్క అనింది, మేము ముగ్గురం నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురం ఆమె ఏమనింది, నా దగ్గర 2 of my friends టికెట్స్ ఉన్నాయి, లైక్ వాళ్ళు లింగంపల్లిలో దిగాల్సింది సికింద్రాబాద్లో దిగారు. సో వాళ్ళ 2 ఉన్నాయి, ఇంకొకళ్ళు కొంచెం మేనేజ్ చేసి జాగ్రత్తగా వెళ్ళిపోండి. అక్కడ ఎవరైతే అక్కడ ప్లాట్ఫామ్ మీద చెక్ చేస్తున్నారో వాళ్ళు చాలా స్ట్రిక్ట్, మళ్ళీ అనవసరంగా ఫైన్లు వేస్తారు. అది ఇప్పుడు గుండెల్లో రైళ్లు పడుతున్నాయి అనమాట. పర్లేదు, ఇప్పుడు తన దగ్గర ఎట్లాగో 2 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, ఇంకొకళ్ళు అన్సేఫ్ కదా. అయితే సరే అని చూసుకుంటూ దిగుతున్నాం అనమాట. అటు స్టేషన్ ఆగే టైంకి మేము చూసుకుంటూ దిగుతున్నాం, ఇక ఎవరైనా ఉన్నారా టీసీ ఏంటి అని చూసుకుంటూ ఉన్నాము. అక్కడ ఒక ఆమె కనిపించింది, చాలా ఫేస్ ఎట్లుందంటే ఇంకా దొరికితే అమ్మ అన్నట్టుంది ఆమె ఫేస్, కష్టం. ఇంకా దిగుతూ జాగ్రత్తగా, నేనైతే వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు అనమాట, నా ఫ్రెండ్స్ వస్తున్నారా లేదా ఏం చూడట్లేదు, వెళ్ళిపోతున్నా. బయటకు వచ్చే వరకు చూడలేదు. బయటకు వచ్చినాక అప్పుడు అందరం కవర్ అయ్యామని చూస్తే మేము ఇద్దరం ఉన్నాము, గావంగా అనిపిస్తలేదు. కొంచెం చూస్తే దూరాన అది ఎక్కడో ఉంది, ఇంకా వచ్చింది. ఇంకా అట్లా బిహెచ్ఎల్ ఇంటర్న్షిప్కి స్టార్ట్ అయ్యి ఇంకా అలా హాస్టల్ ఎత్తుక్కొని అలా అనమాట. కాకపోతే క్రేజీ నైట్, అంటే ఏమాత్రం సెన్స్ లేకుండా ట్రైన్లు ఎక్కేసి అది చేసాం కదా. మా ఫ్రెండ్ పద్మావతి ఒక్క లుక్ ఇచ్చేది, ఈ బతుక్కి నీకు రిజర్వేషన్ చేయటం రాదు, మళ్ళీ పైగా ఏం కాదు అన్నట్టు తీసుకొచ్చావా అన్నట్టు. బట్ ఫైన్, అదే ఫస్ట్ టైం మేము హైదరాబాద్ వెళ్ళడం. అసలు ఒకలాంటి వైబ్ అనమాట. హైదరాబాద్ మంచిగా అనిపించింది.